Second problem, find p of 0, p of 1, p of 2 for each of the following polynomials. సో ఇక్కడ కొన్ని పాలినామియల్స్ ఇచ్చారు, వాటికి p of 0, p of 1, p of 2 వాల్యూస్ని మనం ఫైండ్ చేయాలి. అంటే ఎక్స్ ప్లేస్లో 0 అయినప్పుడు దాని వాల్యూ ఎంత, 1 వేసినప్పుడు దాని వాల్యూ ఎంత, 2 వేసినప్పుడు దాని వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, p of x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1. సో ఫస్ట్ మనం p of 0ని ఫైండ్ చేద్దాం. అంటే రీప్లేస్ x బై 0. ఎక్స్ ప్లేస్లో మనం ఈసారి 0ని మనం రీప్లేస్ చేసి వేయాలి. p of 0 అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 కదా, 0 స్క్వేర్ మైనస్ 0 ప్లస్ 1. 0 స్క్వేర్ అంటే 0 మైనస్ 0 ప్లస్ 1 అంటే 0, 1కి 0 యాడ్ చేస్తే మళ్ళీ 1 వస్తుంది. సో 0 ప్లస్ 1 1. సో p of 0 ఎంత, దట్ ఈజ్ 1. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయమన్నారు, p of 0 తర్వాత p of 1 ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఎక్స్ ప్లేస్లో ఈసారి ఏం వేయాలి, 1 వేయాలి. సో 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1. 1 స్క్వేర్ అంటే ఎంత, మైనస్ ప్లస్ 1 సారీ, స్క్వేర్ అంటే 1 మైనస్ 1 ప్లస్ 1 ఈజ్ 0. వాట్ ఈజ్ 1 ప్లస్ 0, 1. సో p of 1 వాల్యూ ఎంత, 1. నెక్స్ట్ మనల్ని ఏం ఫైండ్ చేయమన్నారు, p of 2. ఈసారి మనం ఎక్స్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి, 2. సో ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1. 2 స్క్వేర్ అంటే 2 2 జా 4 మైనస్ 2 ప్లస్ 1. 4 మైనస్ 2 2 ప్లస్ 1 3. సో p of 2 వాల్యూ ఎంత, 3. So here given polynomial p of y is equal to 2 plus y plus 2y square minus y cube. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేయమన్నారు, p of 0 అంటే y ప్లస్ మనం ఏ రీప్లేస్ చేయాలి, 0. 2 ప్లస్ y ప్లస్లో 0 ప్లస్ 2 ఇంటూ y ప్లస్లో 0 స్క్వేర్ మైనస్ 0 క్యూబ్. 2 ప్లస్ 0 ఈజ్ 2 ప్లస్ 2 ఇంటూ 0 స్క్వేర్ అంటే 0 మైనస్ 0 క్యూబ్ అంటే 0. So 2 plus 2 zeros are 0 minus 0. 2 plus 0, 2. 2 minus 0 again 2. So what is the value of p of 0? Here 2. Next మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, p of 1. సో ఇప్పుడు y ప్లస్లో మనం ఏ రీప్లేస్ చేయాలి, 1ని రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ మనకి 2 ప్లస్ y అంటే 1 ప్లస్ 2y స్క్వేర్ అంటే 2 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1y క్యూబ్ అంటే 1 క్యూబ్. 2 ప్లస్ 1 ఈజ్ 3 ప్లస్ 2 ఇంటూ 1 స్క్వేర్ మీన్స్ 1 మైనస్ 1 క్యూబ్ అంటే 1. 3 మైనస్ 1 2 ప్లస్ 2 1s are 2. 2 ప్లస్ 2 ఈజ్ 4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p of 1 హియర్, 4. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, p of 2 అంటే y ప్లేస్లో 2. 2 ప్లస్ y ప్లేస్లో 2 ప్లస్ 2 ఇంటూ y ప్లేస్లో 2 స్క్వేర్ మైనస్ y ప్లేస్లో 2 క్యూబ్. 2 ప్లస్ 2 4 ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2 జార్ 4, 4 2 జార్ 8, 2 3 జార్ 6 అని మీరు మిస్టేక్గా అనుకుంటారు, కానీ 2 క్యూబ్ అంటే ఎంత, 8. 4 ప్లస్ 2 4 జార్ 8 మైనస్ 8. So 4 plus 8 12. 12 minus 8 is 4. What is the value of p of 2 here, 4. P of z is equal to z cube. First we have to find p of 0. So replace z by 0. Z place lo 0 cube. 0 cube ante enta, 0. Next we have to find p of 1. So isari z place lo substitute the value of 1. సో z ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 క్యూబ్ అంటే ఎంత, 1 ఇంటూ 1 ఇంటూ 1 అగైన్ 1. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, p of 2. ఈసారి z ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2. z ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత, 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 2 2 జార్ 4, 4 2 జార్ 8, 2 3 జార్ 6 అని మీరు వేయొద్దు. 2 క్యూబ్ అంటే 8. Problem, p of x is equal to x square minus 3x plus 2. First we have to find out p of 0. So x plus లో 0ని రీప్లేస్ చేయండి. 0 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 0 ప్లస్ 2. 0 స్క్వేర్ అంటే 0 మైనస్ 3 zeros are 0 plus 2.
So 0 minus 0, 0. 0 plus 2, 2. So what is the value of P of 0 here? 2. Next we have to find out P of 1. So ఇప్పుడు x ప్లేస్లో ఎంత రీప్లేస్ చేయాలి? 1ని. సో 1 స్క్వేర్ మైనస్ 3x అంటే 3 ఇంటూ 1 ప్లస్ 2. సో 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 3 1s are 3 ప్లస్ 2. 1 plus 2 is 3 minus 3. 3 minus 3 value is 0. What is the value of P of 1? 0. సో ఇక్కడ మనకి 1 is equal to 0 వచ్చింది. అంటే x ప్లేస్లో ఏ వాల్యూ వేస్తే మనకి 0 వచ్చింది? 1 వేసినప్పుడు వాల్యూ 0 వచ్చింది కాబట్టి 1 ఈజ్ కాల్డ్ 0 ఆఫ్ ద పాలినామియల్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. దీని యొక్క 0 ఎంత? 1 అవుతుంది. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ P ఆఫ్ 2. సో ఈసారి x ప్లేస్లో ఏమి సబ్స్టిట్యూట్ చేయాలి? 2. 2 స్క్వేర్ మైనస్ 3x అంటే 3 ఇంటూ 2 ప్లస్ 2. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 3 2s are 6 ప్లస్ 2. 4 మైనస్ 6 ఈజ్ మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 2 0. సో ఇక్కడ కూడా మనకు P ఆఫ్ 2 వాల్యూ 0 అయింది. P ఆఫ్ x వాల్యూ ఎప్పుడు 0 వచ్చింది? వాల్యూ వేస్తే 0 వచ్చింది 2. సో 2 ఈజ్ ఆల్సో కాల్డ్ 0 ఆఫ్ ద గివెన్ పాలినామియల్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. సో దీని యొక్క 0 ఏమవుతుంది? 2 కూడా అవుతుంది. ఇక్కడ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత? సో 2 కాబట్టి సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వచ్చాయి? మనకి 2 వస్తాయి. సో దట్ ఈజ్ 1. అగైన్ P of 2 is 0, then 2 is also 0 of the given polynomial. Third problem, verify whether the values of x given in each case are the zeros of the polynomial or not. ఇక్కడ మనకి కొన్ని పాలినామియల్స్ ఇచ్చారు అండ్ x వాల్యూస్ కూడా ఇచ్చారు. సో ఆ x యొక్క వాల్యూస్కి P of x యొక్క వాల్యూ 0 అవుతుందా లేదా, అంటే 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుందా లేదా మనము వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు? P of x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 1 అండ్ x వాల్యూ ఎంత? -1/2. సో x ప్లేస్లో మనము -1/2ని సబ్స్టిట్యూట్ చేసి చూస్తే మనకి వాల్యూ 0 వస్తే సో x ఈజ్ ఈక్వల్ టు -1/2 ఈజ్ కాల్డ్ 0 ఆఫ్ ద పాలినామియల్. సో మనం ఇది వెరిఫై చేద్దాము. సో ఇప్పుడు x ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -1/2. 2 ఇంటూ x ప్లస్లో -1/2 ప్లస్ 1. సో 2 క్యాన్సిల్డ్, -1 ప్లస్ 1. సో -1 ప్లస్ 1 ఈజ్ 0. సో P ఆఫ్ -1/2 వాల్యూ 0 వచ్చింది కాబట్టి సో -1/2 ఈజ్ కాల్డ్ 0 ఆఫ్ ద పాలినామియల్. దేర్ ఫోర్ సో x ఈజ్ ఈక్వల్ టు -1/2 ఈజ్ ద 0 ఆఫ్ గివెన్ పాలినామియల్. 0 ఆఫ్ ద పాలినామియల్ P ఆఫ్ x. Second, P of x is equal to 5x minus pi. X is equal to -3/2. సో x ప్లేస్లో మనం ఏమి సబ్స్టిట్యూట్ చేయాలి? -3/2ని. సో -3/2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ x ప్లేస్లో -3/2 మైనస్ పై. సో ఇక్కడ 5 3s are -15/2 minus pi. What is the approximate value of pi? Already we have discussed in the previous class. Pi is approximately equal to 22/7. So it is an irrational number. So rational number minus irrational number, again we get irrational number. So దీన్ని ఎలా చూసినా ఇది నాట్ ఈక్వల్ టు 0. 0కి ఈక్వల్ కాదు. సో -3/2 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ P of x. Not a 0 of P of x. Here P of x is equal to x square minus 1. X is equal to plus or minus 1. సో x is equal to plus 1 ఒకసారి, -1 ఒకసారి తీసుకుని దీన్ని వెరిఫై చేద్దాము. సో P of x వాల్యూ 0 అయితే దట్ ఈస్ కాల్డ్ 0 ఆఫ్ ద పాలినామియల్ P of x. సో వెరిఫై చేద్దాము. ఫస్ట్ x ప్లేస్లో మనము +1 తీసుకుందాం. +1 అంటే 1 స్క్వేర్ -1. 1 స్క్వేర్ అంటే 1 -1. 1 minus 1 0. సో P of 1 వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చింది కాబట్టి సో x is equal to +1 is the 0 of the polynomial, 0 of P of x. నెక్స్ట్ ఈసారి -1 తీసుకుని చెక్ చేద్దాము. P of -1. సో x స్క్వేర్ కాబట్టి -1 స్క్వేర్ -1. -1 స్క్వేర్ అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మనకు సైన్ ఏమొస్తుంది? +1 -1. +1 -1 ఈజ్ 0. సో P of -1 కూడా ఏమైంది? ఈజ్ ఈక్వల్ టు 0. సో -1 ఈజ్ ఆల్సో ఏ 0 ఆఫ్ -1 ఈజ్ ఏ 0 ఆఫ్ P of x.
సో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. దీని ఒక డిగ్రీ ఎంత 2. సో డిగ్రీ 2 అయితే నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా ఎన్ని ఉంటాయి 2. దోస్ ఆర్ +1 అండ్ -1. Fourth one, p of x is equal to x minus 1 into x plus 2 and x is equal to -1 and x is equal to -2. సో ఇవి రెండు జీరోస్ అవుతలేదో మనం వెరిఫై చేద్దాము. ఫస్ట్ -1 వెరిఫై చేద్దాము. సో రీప్లేస్ x బై -1. x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. సో x ప్లేస్లో -1 ఆల్రెడీ -1 ఉంది. -1 +2. సో -1 -2 సేమ్ సైన్ కాబట్టి యాడ్ చేస్తాము. -1 +2 డిఫరెంట్ సైన్ కాబట్టి సబ్ట్రాక్షన్. 2 నుంచి 1 తీస్తే 1. సో -2 into 1 -2. సో ఇక్కడ p ఆఫ్ -1 వాల్యూ ఏమొచ్చింది -2 నాట్ ఈక్వల్ టు 0. సో p ఆఫ్ -1 వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి సో -1 మనం ఏమంటాము నాట్ ఏ 0. సో x ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ p ఆఫ్ x. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి మనము -2ని. సో ఇప్పుడు రీప్లేస్ x బై -2. x ప్లేస్లో -2 వేయండి. x -1 అంటే -2 -1, x +2 అంటే -2 +2. -2 -1 ఈజ్ -3 ఇంటూ -2 +2 0. -3 ఇంటూ 0 0. సో p ఆఫ్ -2 వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది కాబట్టి దెన్ -2 ఈజ్ కాల్డ్ 0 ఆఫ్ p ఆఫ్ x. 0 ఆఫ్ p ఆఫ్ x. ఇక్కడ మనకి p ఆఫ్ x యొక్క డిగ్రీ ఎంతో చూద్దాము. x -1 ఇంటూ x +2 కదా. సో దీన్ని మల్టిప్లై చేసి చూద్దాం. చూడండి x ఇంటూ x x స్క్వేర్, x ఇంటూ 2 2x. సో xతో మనం రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు -1తో చేయాలి. సో -1 ఇంటూ x ప్లస్ -1 ఇంటూ 2 -2 x స్క్వేర్ ప్లస్ 2x -1x. ఇవి రెండు లైక్ టర్మ్సే. +2 -1 ఏమవుతుంది +1x -2. సో వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ p ఆఫ్ x హియర్ 2. డిగ్రీ 2 అయితే నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా ఎన్ని ఉంటాయి 2a. ఫిఫ్త్ వన్ p ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్, y ఈజ్ ఈక్వల్ టు 0. సో y ఈజ్ ఈక్వల్ టు 0, 0 ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ y అవుతుందా లేదా. సో ఇక్కడ మనకి వేరియబుల్ y స్క్వేర్ y కాబట్టి p ఆఫ్ y అని దీన్ని రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి రీప్లేస్ y బై 0. y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో y ప్లేస్లో 0 స్క్వేర్. 0 స్క్వేర్ అంటే ఎంత 0. సో ఇక్కడ మనకి p ఆఫ్ 0 ఎంత వచ్చింది 0 వచ్చింది కాబట్టి ఈ 0ని మనం ఏమంటాము 0 ఈజ్ 0 ఆఫ్ p ఆఫ్ y. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b, x ఈజ్ ఈక్వల్ టు -b బై a. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాము. అండ్ ఒకసారి చూద్దాం. చూడండి x ఈజ్ ఈక్వల్ టు -b బై a దగ్గర p ఆఫ్ x వాల్యూ 0 వస్తే -b బై a ని మనం ఏమనాలి. సో దట్ ఈస్ కాల్డ్ 0 ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి x ప్లేస్లో -b బై a ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో -b బై a ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x కదా. x అంటే -b బై a ప్లస్ b. So a cancelled here, -b is remaining plus b. -b plus b is 0. So p of -b by a value ఎంత వచ్చింది మనకి 0 వచ్చింది కాబట్టి so then -b by a is called 0 of p of x. 7th question లో f of x is equal to 3x square minus 1, x is equal to -1/√3 and x is equal to 2/√3 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఫస్ట్ మనము x ప్లేస్లో -1/√3 వేసి చూద్దాం. f ఆఫ్ -1/√3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ -1/√3 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ -1. 3 ఇంటూ సో ఇక్కడ స్క్వేర్ -1కి చెందుతుంది √3కి. సో -1 స్క్వేర్ బై √3 స్క్వేర్ -1. ఇక్కడ స్క్వేర్ రూట్ మనం క్యాన్సిల్ చేస్తాము. ఫస్ట్ చాప్టర్లో మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. 3 ఇంటూ -1 స్క్వేర్ అంటే ఎంత 1 బై 3 -1. 3 3 క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ ఏం మిగిలింది 1 -1. 1 -1 ఎంత 0. సో f ఆఫ్ -1/√3 వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది కాబట్టి f ఆఫ్ -1/√3 వాల్యూ 0 వచ్చింది కాబట్టి సో -1/√3 ఈస్ 0 ఆఫ్ f ఆఫ్ x. is equal 2/√3 దగ్గర కూడా ఇది 0 వస్తుంది లేదా వెరిఫై చేద్దాము. f ఆఫ్ 2/√3
3 ఉంది 3 ఇంటూ x అంటే 2/√3 పాయింట్ స్క్వేర్ ఉంది స్క్వేర్ -1 3 ఇంటూ స్క్వేర్ 2కి చెందుతుంది √3 కూడా చెందుతుంది -1 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసుకుంటే 3 -1 3 1 టైం క్యాన్సిల్ అవుతుంది 1 ఇంటూ 4 -1 4 - 1 వాల్యూ 3 నాట్ ఈక్వల్ టు 0 సో f of 2/√3 వాల్యూ 0 రాలేదు సో 2/√3 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ p of x f of x. Eighth one, f of x is equal to 2x minus 1, x is equal to +1/2 and -1/2. సో ఈ రెండింటిని మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. ఫస్ట్ +1/2 చేసి చూద్దాము. f of 1/2 అంటే x ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ x ప్లేస్లో 1/2 -1 ఉంది -1 వేసాం. 2 1 టైం క్యాన్సిల్ అయింది. 1 ఇంటూ 1 -1 1 - 1 ఈజ్ 0 సో f of 1/2 వాల్యూ ఎంత వచ్చింది 0 దెన్ 1/2 ఈజ్ ద 0 ఆఫ్ f of x. నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి -1/2 చెక్ చేయాలి. సో f of x ప్లేస్లో ఈసారి -1/2 వేయండి. 2x అంటే 2 ఇంటూ -1/2 -1 2 cancel for 1 time 1 into 1 here -1 is there so -1 and -1 -1 -2 not equal to 0 సో ఇది 0కి ఈక్వల్ కాలేదు కాబట్టి -1/2 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ f of x.